డియర్ ఫ్రెండ్స్, దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, సంఘటనలు ఏవైతే ఉంటున్నాయో వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయము మనం అర్థం చేసుకోవాలి. వీటన్నిటికీ కారణం ఏంటి? ఈ జెన్ జీ మరి పిల్లలు ఎవరైతే ఉన్నారో జంతర్ మంతర్ న్యూఢిల్లీలో ఈ యొక్క మరి ధర్నా చేయడం కావచ్చు, ప్రొటెస్ట్ చేయడం కావచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి. నీట్ పేపర్ లీక్ కావడము, దాని పర్యవసానంగా దాదాపు 20 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు సూసైడ్ చేసుకోవడం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి మొదట్లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి యువత యొక్క అభిప్రాయాలను, వారి యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడంలో రాజకీయ నాయకులు, అదేవిధంగా సిస్టమ్ విఫలమైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మరి వీటన్నిటికీ కారణం ఏమిటి అనే విషయాన్ని మనము ఆలోచించినట్లయితే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అనంటే, ప్రతి సిస్టమ్ వెనకాల ఒక థియరీ అనేది ఉంటుంది. ప్రతి సిస్టమ్ వెనకాల ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాన్ని మనము ఈ విధంగా చెప్పొచ్చు. ఏంటంటే, ఐడియాస్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. ఐడియాస్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ అని ఒక ఫేమస్ స్లోగను మరి మీరు వినే ఉంటారు. ఐడియాస్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ అంటే అర్థం ఏంటంటే, ఈ యొక్క మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనుషుల యొక్క క్రియలు, మనుషుల యొక్క ఆచారాలు, మరి సమాజం యొక్క పోకడలు, సిస్టమ్ అనేది ఏర్పడుతుంది, ఒక కల్చర్ అనేది ఏర్పడుతుంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఏమిటి అనంటే అది అవినీతి, కరప్షన్. ఈ యొక్క కరప్షన్ మూలంగా భారతదేశము ఈ రోజున ఇంకా బీదరికంలో ఉండిపోయింది. అసమానతలు మనం చూస్తున్నాం. ధనవంతులుగానే ఉన్నారు, బీదవారుగానే ఉన్నారు. ఏంది దీని వెనకాల ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్ ఏమిటి అని మనం గమనించినట్లయితే, భారతదేశంను ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి సాహిత్యములు, భారతదేశంను ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి లిటరేచర్స్ ఏంటి, లేదంటే ఈ యొక్క బిలీఫ్ సిస్టమ్స్ ఏమిటి అనేది మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశ సిస్టమ్ను మరి కొంత మట్టుకు రాజ్యాంగం ద్వారా మరి నవీకరించడం జరిగింది, నూతనీకరించడం అనేది జరిగింది. అనేక మరి హక్కులు మనుషులకు, పౌరులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే అనేక పౌర హక్కులు, అదేవిధంగా మరి సమానత్వంను సాధించే దిశగా అనేక చర్యలు రాజ్యాంగం ద్వారా మరి ప్రయత్నం చేయడం అనేది మనం చూడవచ్చు. కానీ అది సరిపోవడం లేదు. ఇంకా కూడా మరి ఈ యొక్క భారతదేశంకు మరి వేళ్ళుగా ఉన్నటువంటి, రూట్స్గా ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మరి ఏమిటి అనేది మనము స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఉదాహరణ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి అనంటే, అబద్ధమును మరి సీరియస్గా తీసుకొని కల్చర్ ఏదైతే ఉందో ఆ యొక్క కల్చర్లో అవినీతి అనేది సర్వసాధారణంగా ఉంటుంది. అబద్ధం చెప్పడము, మరి మనము వెస్ట్రన్ కల్చర్లో మనం చూసినట్లయితే వాళ్ళు సాధారణంగా అబద్ధము చెప్పరు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, మరి వాళ్ళ జన జీవితంలో లేదంటే అనుదిన జీవితంలో వారు అబద్ధాలు చెప్పేటువంటి ఒక అలవాటు వాళ్ళకు లేదు. కానీ మన కల్చర్లో అబద్ధం చెప్పడం అనేది సర్వసాధారణము. అది కుటుంబ సభ్యులతో కావచ్చు, అదేవిధంగా ఫ్రెండ్స్తో కావచ్చు, మరి పనిచేసే కంపెనీలో ఉన్నటువంటి వారి బాస్తో కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు. ఈ అబద్ధం అనేది అవినీతికి పునాది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ అబద్ధాన్ని ప్రేరేపించేటువంటి సాహిత్యము ఎక్కడ ఉంది? అది ఏమిటి? మోసము. అబద్ధం నుండి మోసం వస్తుంది, మోసం నుండి అవినీతి వస్తుంది, ఆ అవినీతి నుండి అన్ని రకాలైనటువంటి నేరాలు మరి జరగడానికి అవకాశం ఉంది. ఈ రోజున పేపర్ లీక్ అనే విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నారు, చాలా సర్వసాధారణమైనటువంటి విషయంగా తీసుకున్నారు. ఎందుకంటే చరిత్రలో అనేక పేపర్ లీక్స్ జరిగాయి కాబట్టి ఇది మరి అలాంటిదే అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈరోజు యువత మేల్కొన్నట్లుగా మనం గమనించాలి. యువతలో చైతన్యం వస్తుంది, మరి మార్పు మొదలైంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజున సోషల్ మీడియా
ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా ప్రజలందరినీ కనెక్ట్ చేస్తూ ఉంది. ప్రపంచం అంతటిని కూడా ఒక గ్లోబల్ విలేజ్గా మార్చేసింది. ఈ రోజున మెయిన్ మీడియా సైలెంట్గా ఉన్నప్పటికీ మెయిన్ మీడియా అమ్ముడు పోయినప్పటికీ కూడా మరి సోషల్ మీడియా ద్వారా సత్యం అనేది బయటకు మరి వస్తుంది, వెలుగులోనికి వస్తుంది. కాబట్టి సత్యమును ఎవరు కూడా ఆపలేరు, సత్యమును ఎవరు కూడా మరి అదిమి పట్టలేరు. సత్యం ఒక రోజున తిరిగి మరి లేస్తుంది, సత్యం ఒక రోజున పునరుత్థానం అవుతుంది, సత్యం ఒక రోజున మరి జీవిస్తుంది, తిరిగి మరి చివరి విజయము అందుకుంటుంది, పొందుకుంటుంది. సత్యము ఒక రోజున తప్పకుండా విజయం సాధిస్తుంది. అందుకే మరి సత్యమే జయతే అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ మనం గమనించాలి ఏమిటి అంటే సత్య హరిశ్చంద్రుడి గురించినటువంటి కథ నేను విన్నాను. సత్యమునకు కట్టుబడినటువంటి హరిశ్చంద్రుడు అన్నీ కోల్పోయాడు, చివరికి మరి తన కుటుంబ సభ్యులను కోల్పోయాడు, చివరికి ఒక కాటి కాపరిగా మిగిలిపోయాడు అనేటువంటి ఒక కథ మరి ఏదైతే ఉందో, లేదంటే ఒక లెజెండరీ ఏదైతే ఉందో, అది ప్రజల యొక్క మనసులను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. సత్యం చెప్తే నీ యొక్క పరిస్థితి ఆ విధంగా అవుతుంది. సత్యము కోసం నువ్వు నిలబడినట్లయితే నీవు జీవించలేవు, సత్యమును అనుసరించినట్లయితే నీవు మరి పూర్తిగా నష్టపోతావు అనేటువంటి ఒక భావన ఆ కథ ద్వారా మరి ప్రజలకు మరి కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా మనము ఆలోచించాలి. అదేవిధంగా మనం విన్నటువంటి లెజెండరీ స్టోరీస్, కథలు ఏదైతే మరి రకరకాల సాహిత్యాల్లో మనం ఉన్నటువంటి విషయాలు గమనించినట్లయితే అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము, మరి బంధుప్రీతి, పార్షియాలిటీ, ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి విషయాలుగా మనం చూస్తున్నాం. అది అంతా కూడా కల్చర్లోనికి వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి పునాదులు చాలా చాలా ప్రాముఖ్యం. సత్యం అనే పునాది ఎప్పుడైతే మరి వేయబడుతుందో ఆ సత్యము ద్వారా మరి ఆ యొక్క దేశం నిలబడుతుంది, ఆ సమాజం నిలబడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. సత్యమును మరి మనము అనుసరించడానికి ఇష్టపడాలి, సత్యమును మనం కల్టివేట్ చేయడానికి ఇష్టపడాలి. మరి యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును చెప్పాడు. ఆయన చెప్పాడు, నాలో అవినీతి ఉందని ఎవరైనా నిరూపించగలరా, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని చెప్పాడు. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, మోసము చేయలేదు, అబద్ధము చెప్పలేదు, ఆయన నీతిగా జీవించాడు. కాబట్టి యేసుక్రీస్తు ఒక మాదిరి. ఆ యొక్క యేసుక్రీస్తు విలువలను మనం అనుసరించినట్లయితే ఆ యొక్క మరి సత్యం అనేటువంటి పునాది మీద మనం కట్టబడతాము, మన సమాజం కట్టబడుతుంది, మన దేశము అభివృద్ధి చెందుతుంది, మన దేశము మరి ఒక అభివృద్ధి మార్గంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి సత్యమును పునాదిగా చేసుకొని సత్యమును అనుసరించే వారంగా మనం ఉండాలి. మరి మన ఆలోచన విధాల్లో ఉన్నటువంటి ఆ యొక్క లోటుపాట్లను సరిచేసుకొని మనం విన్నటువంటి లేదంటే చదివినటువంటి మరి కథల్లో లేదంటే లెజెండరీ స్టోరీస్లో ఉన్నటువంటి మరి తప్పుడు కమ్యూనికేషన్, తప్పుడు మెసేజ్ ఏదైతే ఉందో, మరి ఫాల్స్ మోరల్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని మనం పక్కన పెట్టేసి సత్యము కొరకు నిలబడి సత్యమును అనుసరించి సత్యమును ప్రేమించే వరంగా మనం ఉండాలని మరొకసారి మరి మనం గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.